ప్రియమైన దేవుని స్వరూపులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ, ప్రసంగి అను నేను నిన్నటి నుండి పాస్టర్ లేక ఒక బోధకుడికి ఉండవలసినటువంటి ప్రాథమిక అర్హతలను గురించి, ప్రాథమిక జ్ఞానమును గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకున్నాం. అయితే ఈ సమయంలో మరికొన్ని సంగతులు మనం ఆలోచన చేసుకుందాం. ముందుగా నేను ఒక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచి నిన్నటి విషయాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో పౌలు గారు పాస్టర్కి ఇచ్చినటువంటి ఒక హెచ్చరికను ఈ సమయంలో నేను చదువుతున్నాను. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవాలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రతి పాస్టర్కి, ప్రతి దేవుని రాజ్యముని గురించి బోధించేటటువంటి బోధకుడు ఖచ్చితంగా తన్ను తాను భద్రపరచుకోవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవాలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఒక పాస్టర్ గారు లేక ఒక బోధకుడు దేవుని రాజ్యముల గురించి, దేవుని గురించి బోధించేటప్పుడు ముందు తన్ను గురించి తాను జాగ్రత్త పడాలి. తాను బోధించేటటువంటిది అనుభవించి ఉన్నానా లేదా అనేటటువంటి దాన్ని గ్రహించుకోవాలి. తర్వాత మనం ఏమి బోధిస్తున్నామో అది జాగ్రత్తగా మనము ఆ బోధ యందు జాగ్రత్త కలిగి ఉండాలి. అంతేకాదు వినువారు కూడా మీరేమి వినుచున్నారో, ఎలాగూ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుక్రీస్తు వారు కూడా మనకు హెచ్చరిక చేసినట్లు సువార్తలలో మనము గమనిస్తాం. మీరు మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు వారి స్వయంగా అంటున్నారు, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అని మాట్లాడుతున్నాడు. ఎవరు ఏది చెప్పినా దాన్ని విని మనము సంబరపడిపోవడం కాదు. మనం ఏమి వినుచున్నాం, ఈయన చెప్పింది నిజమా కాదా అనేటటువంటి ఆలోచన వినేటటువంటి వారు కూడా కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు ముందుగానే హెచ్చరిక చేశారు. ఎందుకంటే అనేకమైనటువంటి తప్పుడు బోధలు చేసేవారు వస్తారని, బిలాము లాంటి బోధకులు వస్తారని, నీకోలాయితు లాంటి బోధకులు వస్తారని, అబద్ధ బోధకులు వస్తారని, దయ్యముల ఆత్మయందు లక్ష్యముంచి బోధించేటటువంటి వారు వస్తారని, భ్రమపరుచు ఆత్మ కలిగి బోధించేటటువంటి వారు వస్తారని, గొర్రె చర్మమును ధరించుకున్న తోడేళ్లుగా మీ ముందుకు వస్తారని యేసుక్రీస్తు వారు పీనుగు ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ పోగవుతాయని జాగ్రత్త ఆయన ముందుగానే చెప్పి ఉండటము జరిగిందన్నమాట. అందుకోసమని ప్రియులారా, మనం ఏమి వినుచున్నామని వినేటటువంటి వారు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా పాస్టర్, బోధకుడు తాను ఏం బోధిస్తున్నాడో, తాను ఏమై ఉన్నాడో తన్ను తాను జాగ్రత్తగా చూసుకోవాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేసినటువంటి హెచ్చరికను ఈ సమయంలో గుర్తు చేస్తూ నిన్నటి అంశాన్ని మనము ముందుకు కొనసాగించుకుందాం. నిన్నటి దినాన ఒక బోధకుడికి లేక ఒక పాస్టర్కి తెలిసి ఉండవలసినటువంటి ప్రాథమిక సత్యములను గురించి మనం చెప్పుకున్నాం. అదేంటంటే దేవుడు అంటే ఏంటో తెలిసి ఉండాలి. దేవుడు అనగా ఏంటో తెలిసి ఉండాలి. యేసు అనగా ఏంటో తెలిసి ఉండాలి. ఆత్మ అనగా ఏంటో తెలిసి ఉండాలి. తండ్రి అనగా ఏంటో తెలిసి ఉండాలి. మనిషి అనగా కూడా ఏమిటో తెలిసి ఉండాలి అనే సంగతులు నిన్న కొన్నిటిని మనము ఆలోచన చేసుకున్నాం. నిన్నటి అంశంలో దేవుడు అంటే ఆత్మ అని, ఆయన
అందరిలో ఉన్నాడు అని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బోధించేవాడు నాలో ఉన్నవాడు దేవుడే, వినేటటువంటి వారిలో ఉన్నవాడు దేవుడే. కాబట్టి ఆ దేవుడు ఏర్పాటు చేయబోయేటటువంటి రాజ్యాన్ని గురించి బోధించేటప్పుడు మనుషులందరూ దేవుని స్వరూపులే అని దృష్టిలో పెట్టుకొని ఎవరిని తృణీకరించకుండా, ఎవరిని కించపరచకుండా, ఎవరిని హేళన చేయకుండా, ఎవరిని తూలనాడకుండా వాడు వీడు అనే అసభ్యకరమైనటువంటి పదజాలములు ప్రపంచంలో ఏ మనిషిని కూడా వాడకూడదు. ఆయన ఎవరైనా కావచ్చు, అతను ఏ మతస్థుడైనా కావచ్చు, ఏ దేశస్థుడైనా కావచ్చు, ఏ భాష వాడైనా కావచ్చు, ఏ జాతి వాడైనా కావచ్చు, ప్రతి మనిషిలో ఉన్నటువంటి జీవము యెహోవా అనేటటువంటి విషయాన్ని గుర్తించుకొని జాగ్రత్తగా దేవుని రాజ్యాన్ని గురించి బోధించాలి. ఆ దేవుని రాజ్యం కూడా ఎలా ఉంటుంది, దానిలోకి ఎలా ప్రవేశించగలుగుతాము, దానికి ఏ అర్హత కావాలనే సంగతులు కూడా చాలా జాగ్రత్తగా ఎరిగి గ్రహించి బోధించాలి. ఈ శీర్షికలో ఆ విషయాలన్నీ చాలా వివరముగా లేఖనాధారాలతో మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను ప్రియులారా. ఇవాళ కొద్దిగా దేవుడు అనేటటువంటి అంశం మీద మరికొన్ని విషయాలు, మరికొన్ని లేఖన భాగాలు మీకు నేను చూపెడతాను. నిన్న మనుషులందరూ దేవుళ్ళే అనేటటువంటి మాటను నేను చెప్పడం జరిగింది. ఆ మాట విన్నటువంటి మీ అందరికీ కూడా ఏమనిపిస్తుందంటే, ఇదేంటి మనుషులందరూ దేవుళ్ళు అయినప్పుడు ఇంకా ప్రత్యేకంగా మరొక దేవుడితో మనకు ఏం పని ఉంటుంది అనే ప్రశ్న వస్తుంది. సహజంగా రావాలి కూడా. ప్రియులారా, ఇది చాలా సింపుల్గా మనం అర్థం చేసుకుంటాం. మనమందరము మనుషులమే, కానీ మనము మరి ఎంతమందికి అధికారులముగా ఉంటున్నాం అనే విషయాన్ని ఆలోచన చేస్తే, ఈవేళ మన దేశం ఉందనుకోండి, రాష్ట్రానికి ఒక అధికారి ఉంటాడు, అలాగే మరి జిల్లాకు ఒక అధికారి ఉంటాడు, రాష్ట్రానికి ఒక అధికారి ఉంటాడు, తాలూకాకు ఒక అధికారి ఉంటాడు, రాష్ట్రాలన్నిటికీ కలిసి ఒక అధికారి ఉంటాడు. ఆయన దేశ నాయకుడు అని అంటాం. అలాగే దేశాలన్నిటికీ ఒక అధికారి ఉంటే అతడు అన్నిటి మీద అధికారి కలిగినటువంటి వాడు, అంటే సర్వాధికారి అయినటువంటి వాడు. మన దేశ నాయకులు ఉన్నారు, ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నారు, దేశం అంతటి మీద ఆయన అధికారం ఉంటుంది. వారు కూడా మనిషే కదా. మరి ఆయనకంత ప్రత్యేకత ఎందుకు మనం ఇస్తున్నామంటే, ఆ విషయమే మనం ఆలోచన చేస్తే మనకు దేవుడు ఎందుకు కావాలి, మరొక దేవుడు మనకు ఎందుకు కావాలి, మనకు అధికారి అయినటువంటి దేవుడు ఎందుకు కావాలి అనే విషయము మనకు ఇట్టే తెలిసిపోద్ది అన్నమాట. చాలా సింపుల్ అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసును గురించి, అసలు యేసు కూడా దేవుడే, కానీ యేసు కూడా దేవుడే అని కాదు, కానీ అక్కడ మనం ఏమి రాయబడిందంటే, అక్కడ ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. మన దేశ నాయకుడు మనిషి అయినా సరే ఆయనకు అన్ని రాష్ట్రాల మీద అధికారం ఎలాగుంటుందో అలాగే ఆత్మలన్నిటికీ ఒక నాయకుడు ఉంటాడు. ఆయన దేవునిగా మనము విశ్వసిస్తాం. ఒకడే కాదు, అనేకులు ఉన్నారు. దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, దేవతలు అనబడినటువంటి వారు ఉన్నారు. వారు చేసినటువంటి పనులను బట్టి, వారి కలిగినటువంటి అధికారాలను బట్టి, వారి అధికార పరిమితి చొప్పున అందరూ దేవుళ్ళుగానే మనము గ్రహించగలుగుతాం. ప్రియులారా, ఏం కంగారు పడబాకండి. నేను ఎవరిని తక్కువ చేసి కానీ ఎవరిని ఎక్కువ చేసి కానీ మాట్లాడలేదు. బైబిల్లో ఏముందో దాన్నే నేను ప్రకటిస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో కొద్దిగా మనము ముందుకు వెళదాం. మరొక మాట చెప్తాను. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని గమనిద్దామండి. నిన్న చెప్పినటువంటి మాటలో కీర్తనల గ్రంథంలో 82వ కీర్తనలో మనము ఏం చూసుకున్నాము అని అంటే ప్రియులారా, 82వ కీర్తనలో మనం ఏం గమనించాము అని అంటే 6వ వచనంలో, మీరు దైవములనియు, అంటే మీరు దేవుళ్ళనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు, అంటే దేవుని మీరందరూ సర్వోన్నతుడు, అంటే దేవుడు అందరికంటే పైగా ఉన్నవాడు, సర్వోన్నతుడు, అన్నిటికంటే ఉన్నతముగా ఉన్నట్టు, సర్వం పైన ఉన్నటువంటి వాడు. సర్వోన్నతుడు అంటే సర్వము పైన ఉన్నటువంటి సర్వోన్నతుడు అన్నమాట. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే విషయాన్ని నిన్న ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నాం. ఇప్పుడు మీరందరూ దేవుని కుమారులు అని దేవుడు చెప్పినప్పుడు, దేవుని కుమారులు దేవుళ్ళు కాకుండా ఏమవుతారండి? కాకి పిల్లలు కాకులు కాకుండా ఏమవుతాయి? మనిషి పిల్లలు మనుషులే కదా. అలాగే గేదె పిల్లలు గేదె దూడలు గేదెలే కదా, ఆవు దూడలు ఆవులే కదా. కనుక పిల్లారా, ఇప్పుడు కాకి పిల్లలు కాకులైనప్పుడు, మనిషి పిల్లలు మనుషులైనప్పుడు దేవుని పిల్లలు దేవుళ్ళు కాదా?
చాలా సింపుల్ లాజిక్ అన్నమాట. ఇది ఎలాగా ఇంకా నిన్న చెప్పుకున్నటువంటి అంశంలో సహోదరులు అంటే మనమందరము కూడా సహోదరులము అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. తర్వాత అందరిలో ఉన్నటువంటి ఊపిరి, అందరిలో ఉన్నటువంటి ప్రాణము, అందరిలో ఉన్నటువంటి చైతన్యం, అందరిలో ఉన్నటువంటి చలన శక్తి ఏమని చెప్పుకున్నామంటే నిన్న మనము దేవుడని చెప్పుకున్నాం. అది ఎక్కడి నుండి ఆరంభమైంది, అసలు అది ఎక్కడ ఆత్మ ప్రతిష్ఠ చేయబడింది లేక ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయబడింది. అందరిలో ఉండేటటువంటిది ఒకే ప్రాణమని, ఒకే ఊపిరని, ఒకే ఆత్మని ఎక్కడ మనం గమనిస్తామంటే మనము సృష్టి ఆరంభములో ఆది మానవుడి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలోనికి మనం వెళ్తే ప్రియులారా, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అతని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను అని మనము గమనించగలుగుతున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా, మరి జీవాత్మ అంటే ఆత్మ అంటే మనం నిన్న ఏం చెప్పుకున్నాము? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఆత్మ అంటే దేవుడు, దేవుడు అనగా ఆత్మ లేక ప్రాణము లేక ఊపిరి. కాబట్టి మరి మనుషులందరిలో మరి ఒకే ఊపిరి ఉంది. కాబట్టి మరి ఆ ఊపిరి వలన మనుషుడు నరుడు జీవాత్మ ఆయనని మనం చూస్తున్నాం. మట్టి బొమ్మను చేసి ఆ బొమ్మ నాసికారంధ్రములలో దేవుడు తన ఊపిరిని ఊదినప్పుడు ఆ మట్టి బొమ్మ, ఆ నరుడు, ఆ శరీరం అనేటటువంటిది జీవాత్మ అయిందన్నమాట. కాబట్టి ఆ శరీరంలో ఆత్మ ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీలో నాలో అందరిలో కూడా దేవుడు ఉన్నాడనేటటువంటి విషయము సుస్పష్టమైనటువంటి సంగతి, అది లేఖనాధారం. ఇకపోతే మనం అందరము సహోదరులమే అనేటటువంటి దానికి మరొక లేఖనాన్ని నేను మీకు చూపెడతాను. అది ఆది కాండము 3వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఆదాము కేవలము తన భార్యకే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశికి ఆయన పేర్లు పెట్టాడు. అన్నిటికీ ఆయన పేర్లు పెట్టాడు. ఎలా పెట్టాడు అనేటటువంటి విషయం నేను చెప్పగలుగుతాను. కానీ ఇప్పుడైతే మన టాపిక్ అది కాదు. కాబట్టి మరి ఆదాము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల ప్రాణులకు, పురుగులకు ఆయన పేరు పెట్టాడు. కానీ తన భార్య అయినటువంటి అవ్వకు కూడా పేరు పెట్టాడు. తన భార్యకు కూడా హవ్వ అని పేరు పెట్టాడు. హవ్వ అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే జీవము గల ప్రతి వానికి తల్లి. హవ్వ అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే జీవము గల ప్రతి వానికి తల్లి. ఆదాం అంటే అందరికీ ఊపిరి అని అర్థం అన్నమాట. అందరిలో ఉన్నటువంటి ఊపిరి అని అర్థం అన్నమాట. మనమందరము కడపటి ఆదాము యొక్క అంశమై ఉంటున్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఆదాము కూడా మనకు అక్కర్లేదు. ఇప్పుడు మనమందరము సహోదరులం అనేటటువంటి విషయానికి వస్తే ఇక్కడ 3 ఆదికాండం 20వ వచనంలో ఏం చెప్తుందంటే, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి అని అంటున్నాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఆమె తల్లి అని మాట్లాడుతున్నాడు అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో ఈ సంగతులన్నీ మనము జాగ్రత్తగా ఆలోచన మనము చేయాలి. తర్వాత ముఖ్యంగా పాస్టర్కి ఈ సంగతులను తెలిసి ఉండాలన్నమాట. కనుక ఇప్పుడు మనుషులందరిలో ఉన్నటువంటి జీవము అది దేవుని ఊపిరి, అది జీవాత్మ, అది దేవుడు అని మనం ఎరిగినప్పుడు మనుషులందరితో మనము ఎలా సంభాషిస్తాం, ఏ రీతిగా వారిని సంబోధించాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలుగుతాం. ఎందుకంటే కనిపించేటటువంటి సభ అంతా కూడా దేవుని ఆత్మస్వరూపులు, అందరిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడే. కాబట్టి వాళ్ళందరూ దేవుళ్ళు అని, ప్రేక్షక దేవుళ్ళు అని అంటుంటాం. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుళ్ళే. ఒక మనిషిని మనం నిన్న చెప్పాను, మరలా చెప్తున్నాను, ఒక మనిషిని మనము ఒరే అని కానీ, ఒక మనిషిని మనము తూలనాడిన కానీ, ఒక మనిషితో మనము ఏదో తరకం పెట్టుకొని వాడు వీడు అని మనము కించపరిచి మాట్లాడినట్లయితే ప్రియులారా, ఖచ్చితంగా దేవుణ్ణి దూషించేటటువంటి వారి అవుతున్నాం. ఎందుకోసం అంటే కంటికి కనిపించేటటువంటి సహోదరుణ్ణి మనము ద్వేషిస్తే దేవుణ్ణి ద్వేషించినట్లు. ఎందుకంటే దేవుణ్ణి ఎవరు చూడలేదు, దేవుణ్ణి ఎవరు చూడలేరు కూడా. కాబట్టి మరి మానవుడిలోనే దేవుణ్ణి చూడగలగాలి. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు.
అందరి స్వభావాలను మనం జీర్ణించుకోగలగాలి. అందరి కోపాలను కూడా మనము ప్రేమించగలగాలి. అందరి శత్రుత్వాన్ని కూడా మనము జీర్ణించుకోగలిగినప్పుడే దేవుడంటే ఏంటో మనం ఎరిగినటువంటి వారిని అవుతాం. ఆ విషయమే భక్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతున్నారు. కంటికి కనిపించేటటువంటి సహోదరుని నువ్వు ప్రేమించకుండా, కనిపించకుండా ఉన్నటువంటి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే అబద్ధికుడివి అని అక్కడ యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మన బోధ ఎలా ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు మనం బోధించేది దేని గురించి? దేవుని రాజ్యమును గురించి బోధించమన్నాడు. ఈ దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు వారు మనకు బోధించమని చెప్పారు. బైబిల్ మనకు బోధించమని చెప్పింది. ఒక పాస్టర్ బోధించవలసినటువంటి బోధ ఏంటంటే దేవుని రాజ్యం అది ఎలా ఉంటుంది, ఆ రాజ్యానికి ఎలా మనం అర్హులం అవుతాం, ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనం ఏమి కలిగి ఉండాలి అనే సంగతులు మాత్రమే మనము బోధించవలసినటువంటి వారిమై ఉంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు కూడా మనం హెచ్చరించేటటువంటి వారిగా ఉన్నాం. బోధకుడికి ఆ సంగతులన్నీ తెలిసి ఉండాలి. అయితే అది ఎలా బోధించాలి, ఏ రీతిగా ప్రజలను మనము సంబోధించి, ఏ రీతిగా ప్రజలను పలకరించి మనం బోధించాలో మనము గుర్తెరగాలి. అంటే పాస్టర్లమైనటువంటి మనము ఖచ్చితంగా గుర్తెరగాలి. మనం బోధించేటటువంటి బోధ విమర్శ పాలు కాకూడదన్నమాట. మనం బోధించేటటువంటి బోధ మన మీద ఎవరు వేలుపెట్టి చూపెట్టకుండా ఉండగలగాలి. మనం బోధించేటటువంటి బోధ వారికి నొప్పి కలిగినా సరే మనసు నొచ్చుకొని వారు అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చేయాలని అడగగలిగేలాగా ఉండాలే కానీ మనల్ని కొట్టాలను, మనల్ని తిట్టాలను, వీడు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మనల్ని దూషిస్తున్నాడని వారికి కోపము తెచ్చేటటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడతారంటే దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి వాడే ఇతరులకు వ్యతిరేకమైనటువంటి పదజాలములతో మాట్లాడతాడు. దేవుడు అంటే ఏంటో తెలిసినవాడు అలాంటి మాటలు మాట్లాడు. ఎందుకంటే వింటున్నటువంటి ఆయన కూడా దేవుడే, వింటున్నటువంటి ఆయనలో ఉన్నటువంటి ప్రాణం కూడా దేవుడే. అందరిలో ఉండేటటువంటిది ఒకే ఊపిరి అనేటటువంటి ఆ ఆరతో, ఆ జ్ఞానంతో, ఆ ఆలోచనతో అతడు బోధిస్తాడు. కాబట్టి అతని బోధ ఎవరికి వ్యతిరేకంగా ఉండదన్నమాట. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసి ఆయన కిందికి వచ్చేటప్పుడు ఆ బోధ విన్నటువంటి వారందరూ ఏమన్నారు అని అంటే ప్రియులారా, ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు బోధించిన మానిన తర్వాత ఆ బోధ విన్నటువంటి వారందరూ ఏమన్నారంటే చూడండి, 7వ అధ్యాయం. యేసుక్రీస్తే మనకు ప్రధానమైనటువంటి మరి ఇన్స్పిరేషన్ లేకపోతే మాదిరి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే ఆయన బోధ విన్నటువంటి వారు ఎలా రియాక్ట్ అయ్యారో మనం అక్కడ చూస్తాం. చూడండి, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ప్రియులారా, ఆశ్చర్యపడాలి మనం చేసేటటువంటి బోధ విని. అంతేగాని మనం చేసేటటువంటి బోధ విని మన మీద కోపపడకూడదు. అనవసరమైనటువంటి సంగతులను మనము బోధించకూడదు. ఏవి ఆత్మకు ఆశీర్వాదకరంగా ఉంటాయో, ఏవి దేవుని రాజ్యమునకు అవసరమైనటువంటి సంగతులు ఉంటాయో వాటిని మనము బోధించవలసినటువంటి వారిమై ఉంటున్నాం. ఎవరిని కూడా మనము చులకనగా మాట్లాడకూడదు. ఇవాళ బోధకులు మరి ఎలా మాట్లాడుతుంటారు అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఎలా ఉండాలి, మన సంభాషణ ఎలా ఉండాలి, ఏ మనిషినైనా సరే ఒరే అన్నా సరే, లేకపోతే తిట్టినా, లేకపోతే దూషించిన, సులకనగా చేసిన వాడు వీడు అని ఇవాళ చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్లకు దేవుడు అంటే ఏంటో తెలియదు. ప్రియులారా, వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళని దేవుడు పంపలేదు, వీళ్ళని నేను పంపలేదు అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఆ సంగతులన్నీ ముందు నేను తెలియజేస్తాను. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో ఇవాళ మనము కొన్ని విషయాలు మనము ఆలోచన చేసుకుంటున్నాం. కనుక ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు, అందరూ దేవుళ్ళే. అయితే ఆ దేవుళ్ళలో దేవుడు యెహోవా అనేటటువంటి మాట ఒకటి మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. యెహోషువ 22:22లో ఒక చక్కని మాట చూస్తాం. చూడండి, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, సంగతి ఆయనకు తెలియను, ఇజ్రాయేలీయులు తెలుసుకొందురు అని మాట్లాడతారు. దేవుళ్ళలో యెహోవా దేవుడు. ఇక్కడ ఏంటి ఈ మాటలో ఉన్నటువంటి అర్థం? దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అనేటటువంటి మాట. యెహోవా అంటే ఉన్నవాడు,
అనువాడు అయి ఉన్నాడు. ఐఆమ్ దట్ ఐఆమ్, ఉన్నవాడు అనువాడు అన్నమాట. అంటే ఏదైతే మనుషుల చేత సృష్టించబడకుండా ఈ లోకములో ఉన్నదో దాన్ని యెహోవా అంటారు. ఆ యెహోవాయే ఆత్మ, అదే దేవుడు, ఇంకా వేరేది దేవుడు కాదని. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అనేటటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఆ ఆత్మనే దేవుడు. కాబట్టి మీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. యేసుక్రీస్తు వారు కూడా ఈ విషయాన్ని ధృవపరిచినట్లుగా మనం చూస్తాం. ఆయన చెప్పిన మాట పాత నిబంధనలో వాక్యముగా ఉన్నటువంటి అక్కడ కొంత ఇక్కడ కొంత, అక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యమైన యెహోవా ఏమి చెప్పాడో దాన్ని యేసు ఆ వాక్యం కొంత శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. యోహాను 10:34-35 వచనాలు. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములలో వ్రాయబడి ఉండలేదా? ఈయన చెప్పాడంట అక్కడ. ఎక్కడ? 82వ కీర్తనలు. మీరు దేవుళ్ళని నేను అన్నాను కదా ధర్మశాస్త్రంలో, అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం, మీరే దేవుళ్ళని నేను అన్నాను కదా అని మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు ఆయన? మీరు దైవములని నేను అంటునని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవదూషణ చేస్తున్నానని మీరు అంటున్నారేంటి అని అంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వాళ్ళు దైవములు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు, మీరు దైవములని దేవుని వాక్యము ఎవరికి వస్తుందో వారు దైవములని నేను అన్నాను కదా అని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని తనంతటి వారినిగా చేయడానికి, దేవుని వాక్యం ప్రకారంగా ఎవరికైతే నడవడానికి వస్తుందో వాళ్ళు తనలాంటి వారుగా అవుతారన్నమాట, నా వలే అవుతారనేటటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు అక్కడ మర్మంగా ఆ విషయాన్ని తెలియజేశారన్నమాట. దేవుని వాక్యం ఎవరికి వచ్చును అంటే, దేవుని వాక్యం రావడం అంటే అర్థం ఏంటంటే బోధించడానికి రావడం అని కాదండి, లేకపోతే బైబిల్ చదవడానికి రావడం అని కాదు, లేక వాక్యాన్ని వల్లించడానికి వస్తే దేవుని వాక్యం వచ్చినట్లు కాదు. అక్కడ వాక్యం ప్రకారంగా నడవడానికి ఎవరికైతే వస్తుందో వాళ్ళే దేవుళ్ళుగా పిలువబడతారు. అలా పిలువబడినటువంటి వారు ఎందరో ఉన్నారు మన భారతదేశంలోని. వాళ్ళని ఇప్పటికి కూడా మనం దేవుళ్ళుగా మనం నమ్ముతున్నాం. నేను పేర్లు చెప్పక్కర్లేదు. ఆధ్యాత్మికమైనటువంటి వారు, మరి వివేకం కలిగినటువంటి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించగలుగుతారు. అంటే వాక్యం ప్రకారం ఇప్పుడు నేను ఒక కారు కొన్నాను, కారు ఇంటి ముందు ఉంది, నాకు కారు వచ్చంటే సరిపోద్దా? అంటే నాకు కారు వచ్చింది అని అంటే సరిపోద్దా? నాకు కారు వచ్చిందంటే సరిపోద్ది. లేక సైకిల్ కొన్నాను, సైకిల్ తీసుకొచ్చి ఇంట పెట్టాను, నాకు సైకిల్ వచ్చు అంటే కుదురుతుందండి? నాకు సైకిల్ ఉన్నంత మాత్రాన, నా సంఖ్యలో బైబిల్ ఉన్నంత మాత్రాన, దాన్ని చదవడానికి వచ్చినంత మాత్రాన, కారు నా ఇంట్లో ఉన్నంత మాత్రాన, లేకపోతే సైకిల్ నా ఇంట్లో ఉన్నంత మాత్రాన అది సైకిల్ నాకు వచ్చినట్టు కాదు, ఆ కారు నాకు వచ్చినట్లు కాదు. బైబిల్ నా సంఖ్యలో ఉన్నంత మాత్రాన బైబిల్ నాకు వచ్చినట్టు కాదు. ఆ బైబిల్లో ఉన్నది ఉన్నట్టు మనం నడిచినట్లయితే ఆ బైబిల్ మనకు వచ్చినట్టు, ఆ వాక్యం మనకు వచ్చినట్లు. కారు నాకు నడపడానికి వస్తే, దాన్ని రిపేర్ చేయడానికి వస్తే నాకు కారు వచ్చినట్లు, నాకు నడపడానికి వచ్చు, రిపేర్ చేయడానికి వచ్చు. అలాగే సైకిల్ నడపడానికి వస్తే సైకిల్ నాకు వచ్చు అని మనం చెప్పాలన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వాళ్ళు సాక్షాత్తు యేసంతటి వారిలో అవుతారు, ఆయనంతటి వారిలో అవుతారన్నమాట. దానికంటే ముందుగా ప్రియులారా, మనం కనీస జ్ఞానం కలిగి ఉండాలి. ఒక పాస్టర్గా ఏ విధమైన జ్ఞానం కలిగి ఉండాలో, ఎలాంటి మెలకువలు కలిగి ఉండాలో, ముందుగా ఏ విధమైన మొట్టమొదటిగా బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ప్రియులారా, ప్రతి మనిషి దేవుని ఆత్మస్వరూపి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. రేపటి ఎపిసోడ్లో మనము యేసుక్రీస్తుని గురించి మనం ఇక ముందుకు వెళ్ళబోతున్నాం ప్రియులారా. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. ఇంకా పూర్తిగా ఎక్కడైనా ఏమైనా కొద్దిగా వెళితి ఉన్నట్లయితే దేవుడిని గురించినటువంటి విషయం ముందు మరి వీడియోలలో మనం సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాం. యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడినటువంటి వాక్య మర్మం, యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడినటువంటి దేవుని మర్మము ఈ శీర్షిక ద్వారా, మరి ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా విశ్వమంతా ఆలకించబోయే సంగతులు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మనలందరినీ దీవించునుగాక. అందరికీ వందనాలు.